వనితా టీవీ ప్రేక్షకులకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. దసరా అంటేనే దాండియా. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా దాండియా ఫీవర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దాండియా గర్భ జోష్ ఫుల్ గా కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ మనం ఇప్పుడు గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్లో ఉన్నాము. ఇక్కడ దాండియా ఈవెంట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎంతో ఫుల్ జోష్ తో వచ్చారు. ఇక్కడ ఆర్గనైజర్స్ అయితే దాండియాకు తగ్గట్టుగా మ్యూజిక్ తో పాటు లైవ్ బ్యాండ్ కూడా అరేంజ్ చేశారు. రండి, వాళ్ళతో పాటు మనం కూడా కలిసి 4 స్టెప్పులు వేద్దాం, వాళ్ళతో పాటు కలిసి ఆడి పాడదాం. రండి. దాండియా సెలబ్రేషన్స్ చూడడానికి వచ్చాము. మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ దాండియాలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. హాయ్ అండి, నా పేరు శివాని అండి. మీరు ఇక్కడికి ఫస్ట్ టైం రావటం? ఈ లొకేషన్ కి రావడం అయితే ఫస్ట్ టైం అండి. ఎక్స్పెక్టింగ్ ఎ లాట్, చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. దాండియా నైట్స్ అంటే మీకు చాలా ఇష్టమా? అవునండి, ఆబ్వియస్లీ గర్ల్స్ కి ఆబ్వియస్ గా దాండియా నైట్స్ కానీ బతుకమ్మ కానీ ఆబ్వియస్ గా నచ్చుతాయి కదండి. హాయ్. హాయ్ అండి. మీ పేరు? వైష్ణవి. మీరు ఫ్రెండ్స్తో వచ్చారా? అవునండి. ఇది ఫస్ట్ టైం రావటం? లేదండి, ఇక్కడికి ఫస్ట్ టైం. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం, సెకండ్ టైం. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉంది? నేను లాస్ట్ టైం వెళ్ళిన దానికన్నా ఇక్కడ చాలా డెకరేషన్ బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు ఎంజాయ్ లాట్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మ్యూజిక్, సౌండ్ సిస్టమ్, డెకరేషన్స్ అన్నీ కూడా చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి మిగతా వేరే లొకేషన్స్తో పోలిస్తే. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇక్కడ యువతులు అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, గ్రూప్స్గా వస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి నృత్యాలు చేస్తున్నారు. దాండియా స్టెప్స్కి, మ్యూజిక్కి తగ్గట్టుగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వైబ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన చక్కటి ప్లేస్ అండి.
దసరా నవరాత్రుల్లో ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే ఈ గర్బా కానీ దాండియా కానీ అనేది గుజరాత్ నుంచి వచ్చిన ఒక సాంప్రదాయ నృత్యం. ఇది ఎలా అంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారైన ఈ దుర్గామాత మహిషాసురుణ్ణి చంపేసింది. ఈ చంపిన యుద్ధాన్ని ఈ దాండియా నృత్యం ద్వారా ప్రకటిస్తారు. దాండియా 2 కర్రలతో ఆడే ఆట. ఈ వాళ్ళ చేతుల్లో ఉండే 2 కర్రలు శక్తికి రక్షణకు ప్రతీకలు. మనతో ఒక గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు దాండియాని ఫుల్ మస్తీ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో హలో హాయ్ 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 హాయ్. హైదరాబాద్. ఎప్పటి నుంచి వస్తున్నారు దాండియాకి? ఎవ్రీ ఇయర్ వస్తూ పోతూ ఉంటాం. యాక్చువల్లీ మేము చాలా ఎంజాయ్ చేస్తాము. వైబ్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరితో కలిసి రావడం, ఆ డాన్సెస్, ఫోటోస్ అవన్నీ వైబ్ అవుతూ ఉంటాయి. సో అంటే ఓన్లీ ఫ్రెండ్స్తో వస్తారా లేకపోతే ఫ్యామిలీతో కూడా వస్తుంటారా? ఓన్లీ ఫ్రెండ్స్తో వచ్చాను ఇప్పటి వరకు అయితే. ఒక 4 years నుంచి వస్తున్నాను ఫ్రెండ్స్తోనే. మీకు దాండియాలో ఏమి ఇష్టం ఎక్కువగా? అంటే దాండియా స్టెప్స్ అంటే మేము నార్మల్ గా డీజే డాన్స్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడికి వస్తే గర్బా చేయాలని అట్లా అనిపిస్తుంది. కానీ మాకు డీజే చేస్తూ గర్బా చేస్తూ అన్ని మిక్స్ చేసేస్తాం. మేము ఫ్రెండ్స్ తో ఉంటే అట్లా ఫన్ చేసుకుంటే ఏ స్టెప్ వస్తే ఆ స్టెప్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు మీరు బతుకమ్మ ఇష్టం కాబట్టి ఇంటి దగ్గర బతుకమ్మ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలానే దాండియాని ఫీల్ అవుతూ వస్తుంటారా? బతుకమ్మ ఎట్లా మనము దాని చుట్టూ ఆడుతూ తిరుగుతామో దాండియా కూడా మేము సర్కిల్ గా ఫామ్ చేసి అలా ఫ్రెండ్స్ తో అట్లా స్టెప్స్ కలుపుతూ ఆడుతూ ఉంటాం. బతుకమ్మ అయితే ఇంటి దగ్గర అందరు చుట్టాలు ఫ్యామిలీతో ఆడతాం. ఇక్కడ అయితే ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు. అలా అని ఇక్కడికి వచ్చి ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ మేము అందరం ఒక్కొక్క ప్లేస్ నుంచి, కోతాడ్, కరీంనగర్, చేవెళ్ళ, నిజామాబాద్, అందరం ఒక్కొక్క దగ్గర నుంచి, కానీ దాండియా కోసం కలిసి ఇలా ఆడతాం. మేమందరం 4 years నుంచి ఫ్రెండ్స్. ఓన్లీ దాండియా రోజు కలిసి మేము దాండియా సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తాము. అంటే మీరు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? అందరూ సపరేట్ గా వచ్చి? మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, 5 years నుంచే ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్. ఓకే, సో చూసారు కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఇంటర్ నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ అంట. కానీ దాండియా కోసం స్పెషల్ గా దాండియాని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ దాండియాకి మీట్ అయ్యి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు దాండియాని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం.
పెద్దవాళ్ళు కలిసి అందరూ వస్తున్నారు. మనకి ఇక్కడ గుజరాతీ రాజస్థానీ స్టైల్లో అటైర్స్ అనేటివి ఉన్నాయి. చాలా కలర్ఫుల్ అటైర్స్తో అందరూ వస్తున్నారు. మనకి ఇక్కడ డీజే డోల్ ఇంకా లైవ్ బ్యాండ్ కూడా ఉంది. ఫుల్గా డాన్స్ చేసి అలసిపోయిన వాళ్ళ కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఇయర్ మనకి 9 days దాండియా ఉంటుంది, కానీ ఈ ఇయర్ మాత్రం 11 days వచ్చింది. నిన్న స్టార్ట్ అయ్యి October 2 వరకు, అంటే 11 days పాటు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరెవరైతే ఇప్పటి వరకు దాండియాని ఎక్స్పీరియన్స్ చేయలేదో వాళ్ళు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్న మీకు కూడా ఇప్పటికీ అనిపిస్తూ ఉండొచ్చు, మాకు కూడా వచ్చి ఇక్కడ ఈ దాండియాలో పార్టిసిపేట్ చేసి మనకున్న స్ట్రెస్ని, పెయిన్ని అన్నీ ఒక సెకండ్ మర్చిపోయి ఒక 1 hour పాటు ఎంజాయ్ చేస్తే లైఫ్లో ఎప్పటికీ మెమరబుల్గా ఉంటుంది. అబ్బాయిలు కూడా అని ప్రూవ్ చేస్తూ ఇక్కడ అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దాండియా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాము రండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గచ్చిబౌలి నుండి వస్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు దాండియాకి? లాస్ట్ 1 year నుండి వస్తున్నాం. వాట్ యు లైక్ ఇన్ దాండియా? యాక్చువల్లీ ఇట్ షోస్ అవర్ ట్రెడిషన్ అన్నమాట. సో ఓన్లీ బాయ్స్ గానే, ఐ మీన్ గర్ల్స్ గానే కాదు, బాయ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇది అవర్ నేచర్ అన్నమాట, అది కల్చర్. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చారా? ఫ్రెండ్స్ తోనే వచ్చాం. సో వి వాంట్ టు చిల్ విత్ అవర్ ఫ్రెండ్స్, సో వి హావ్ కమ్ విత్ అవర్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ ఇక్కడ లేరన్నమాట. సో వేరే దగ్గర మేము ఇక్కడ హాస్టల్లో ఉంటాం. సో కొలీగ్స్ అన్నమాట వీళ్ళందరూ, ఆఫీస్ కొలీగ్స్. ఆఫీస్ కొలీగ్స్ అందరితో కలిసి చిల్ అవడానికి వస్తూ ఉంటారా? సో అంటే ఈ ఈవెంట్కి ఎందుకు వచ్చారు? అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా హైదరాబాద్లో, పర్టికులర్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మనకి దగ్గరలో ఉంది, మా హాస్టల్కి దగ్గరలో ఉంది. ప్లస్ చూడడానికి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది, ప్లస్ గ్రాండ్గా కూడా ఉంది, ప్లస్ కాస్ట్ పరంగా కూడా పర్లేదు, మనకి రీజనబుల్లో ఉంది. సో అందుకోసమని ఇక్కడికి వచ్చేసాం. అంటే ఇప్పుడు అంటే మీరు ప్రొఫెషనల్గా దాండియా ఏమైనా నేర్చుకున్నారా లేకపోతే డీజే స్టెప్స్ అట్లా వేస్తుంటారా? We would like to enjoy both kind of steps అన్నట్టు. అంటే స్పెషల్గా దాండియా కోసం అని మీరు ఏమైనా క్లాసెస్కి వెళ్తూ ఉంటారా? లేదండి, వెళ్ళిపోవడమే. usually dance when we feel like dancing అన్నట్టు. సో ఓకే, చూసారు కదా, ఇక్కడ అమ్మాయిలే కాదు మేము కూడా ఏం తక్కువ తినలేదంటూ అబ్బాయిలు కూడా ఎంతో అమ్మాయిలకి ఈక్వల్ పోటీని ఇస్తూ దాండియాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి.
చూసారు కదా, మేమిద్దరం అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. లోపల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో లైవ్ మ్యూజిక్, లైవ్ బ్యాండ్, డోల్తో పాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరూ వచ్చారు. ఒక్కరు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారండి. అబ్బాయి అమ్మాయిని తేడా లేకుండా ఒక్క సెకండ్ వాళ్ళకున్న స్ట్రెస్ అంతా మర్చిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా రండి, వచ్చి దాండియాలో ఒక్కరోజైనా పార్టిసిపేట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఉంటుంది. ఇది ఇవాల్టి దాండియా స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ యేసుతో వనితా టీవీ, హైదరాబాద్.